తలమడుగు మండలంలో రైతుల అరెస్టులపై తెలంగాణ రైతాంగం భగ్గుమంటోంది. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు సర్కారుకు కొమ్ముగాయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి. మాట తప్పి రైతుల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులందరం ఫిర్యాదు చేస్తాం, పోలీసులకు దమ్ముంటే సీఎంను అరెస్ట్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై 420 కేసు బుక్ చేయాలని సవాల్ చేస్తున్నారు. రైతులు వెళ్ళి తన దగ్గరికి మాకు రుణమాఫీ చేయమని అడగలే. డిసెంబర్ 9 నాడు ప్రతి రైతు రుణమాఫీ చేసుకుని ప్రతి రైతుకు చేస్తా. గత ప్రభుత్వం రైతులలో భార్యకి వేస్తే భర్తకి వేస్తలేదు, భర్తకి వేస్తే భార్యకి వేస్తలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9 పోయింది. మళ్ళా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రతి సవాళ్ళు చేసుకున్నారు. ఆగస్టు 15 అనే కండిషన్ పెట్టారు. ఈరోజు ఆగస్టు 15 పోయింది. మరి ఏమైంది రుణమాఫీ? ఇలా రైతులు ఆత్మహత్యలు లేని రాష్ట్రాన్ని ఆత్మహత్యలతో కూడిన తెలంగాణ చేయాలని మరి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎవరికైనా మనం పబ్లిక్ సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే, ఒక వస్తువు వస్తుంది అన్న తర్వాత రాకపోతే దాని గురించి ఆలోచించి దిగాలు చెంది విపరీతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇవాళ 2 లక్షల రుణమాఫీ అంటే ప్రతి వారిని సంతోషించినాం. కానీ ఈరోజు ఏమైంది? డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 పోయింది. మరి ఎప్పుడు రుణమాఫీ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే, ఎవరు పార్టీ నాయకులు లేరు. మరి తెల్లారి మేము కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఈ ఉద్యమాన్ని రాజకీయ రంగు మలిపితే మాత్రం ఎవరిని ఊళ్ళకి రానియం. ఫస్ట్ మేము మొదట హెచ్చరించేది కాంగ్రెస్ నాయకులున్నది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రైతే, ఎవడు లీడర్ లేడు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము అడిగింది కాదు. మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా రైతులకు రుణమాఫీ 2 లక్షలు ప్రతి రైతుకు చేస్తామన్నారు. మీ రాజకీయాలు ఏమైనా చేసుకోండి, ఇది ఆరంభం మాత్రమే. ఇందని ఇలా తెలంగాణ మండల జేఏసీ కన్వీనర్గా చేసి ఉన్నా, ఖచ్చితంగా రుణమాఫీ 15 రోజులలో ఇంత ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వితౌట్ కండిషన్ చేయకపోతే తెలంగాణను మించిన ఉద్యమం రైతుల ద్వారా చేపడతాం. ఖచ్చితంగా రేపటి నుంచి ప్రతి గ్రామం తిరుగుతాం. మీరు కూడా పోలీసు వాళ్ళు కూడా, మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇంకొకసారి వస్తే కూడా మేము ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మా రైతుల తరపున సహాయ నిరాకరణ చేస్తాం. మొదటగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు పద్ధతి మార్చుకోవాలి. మీకు ప్రభుత్వంతో ఏదైనా ఉంటే మీరు రైతుల పక్షాన మేము ఇలా కంప్లైంట్ ఇస్తాం, మాకు ఇవాళ రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తా అన్న ముఖ్యమంత్రి చేయలేదు. మీరు 420 కేసు ఫైల్ చేస్తారా? మీకు దమ్ముంది అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. మీరు అర్థం ఉట్టిగా శాంతియుతంగా చేసే రైతుల మీద వచ్చి దాడులు చేయడము, అవి భయపెట్టడం మానుకోండి. ఖచ్చితంగా రైతులతో పెట్టుకుంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మా చెర్లపల్లి గ్రామము, తలమడుగు మండలం. మాకు మహారాష్ట్ర బ్యాంకులో లోన్ ఉంది, 5 ఎకరాల భూమి ఉంది. నేను గిరిజన రైతుని, చెర్లపల్లి రామ్జీనాది. ఇంతవరకు మాకు రుణమాఫీ రాలేదు. నాకు 180,000 ఉంది లోన్ ఉంది. అందులో మాకు రుణాలు రాలేదు. ఈ పెద్ద మొత్తంలో ఈ చుట్టు ప్రాంతం మండలాల్లో మొత్తం గిరిజనులు ఎక్కువ ఉన్నారు. మేము బాధ ఏందంటే, మేము చిన్న రైతులము, మాకు ఖచ్చితంగా రుణమాఫీ కావాలి. కొందరికి వచ్చింది 50,000 వచ్చినాయి, కొందరికి 60,000 వచ్చినాయి. గిరిజన రైతులకైతే అస్సలకి రాలే. ఎందుకంటే ఇంత మోసం చేస్తాడని ఎప్పుడు అనుకోలే ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఉట్టి మాటలు చెప్పి గదెక్కడం ఇది వాస్తవం. అందుకు మీరు వెంటనే తక్షణమే రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు చేయాలి. మీరు 2 లక్షలు ఇస్తున్నావు, ఒకటిసుగా కొందరికి మోసం చేసినావు, కొందరికి ఇచ్చి నేను చేసినట్టు పెద్దలు గొప్పలు చెప్తున్నావు, అది సరికాదు. తలమడుగు గ్రామం, శువ్వ గంగారెడ్డి, ఆదిలాబాద్. అయితే నాదేముందంటే 1,95,000 ఉన్నది. నాకు ఒక్క రూపాయి రాలేదు. మా పిల్లని కూడా 1,85,000 ఉన్నది, అది రాలేదు. ముందు ఏమని చెప్పిండంటే, ఇప్పుడు ఏమంటుండంటే 2 లక్షల మీద ఉన్న రావంటున్నాడు. మాకు అట్లా ముందు చెప్పలే కదా, ఓటేయంగా మేనిఫెస్టోలో చెప్పలే కదా, వీళ్ళు ఓటేయద్దు, వీళ్ళు ఓటేయాలని అట్లా చెప్పలే కదా. ఏం చేసిండంటే ఇప్పుడు 2 లక్షల మీద అని అట్లా ఎగరగొడుతున్నాడు. 2 లక్షల మీద రాలేదు, 2,50,000 రాలేదు, ఎవరికి రాలేదు. కొందరికి వచ్చింది, కొందరికి వచ్చినాయి, కొందరు రాలేదు. మొత్తం అబద్ధాలే ఆడి గద్దెపీట ఎక్కిండు. కానీ నిజం చెప్తే మాత్రం ఆయన మాత్రము గెలకపోతుండా. ఏదో అన్నాడు, ఏమో అబద్ధాడు, ఏమైనా ఇంకా అన్ని రాలేదు, ఇంకా పింఛన్ అన్నాడు, ఇంకా ఏమన్నాడు, గ్యాస్ అన్నాడు. గ్యాస్ మేము ఇంట్లోకి వెళ్ళి కట్టుకుంటున్నాం, అవి ఎన్ని వస్తున్నాయి, అన్ని రాకులేవు. రేవంత్ రెడ్డి తెలియదు. 4,000 పింఛన్ అన్నాడు, 55 ఏళ్ళకి పింఛన్ అన్నాడు. అవన్నీ ఏమి కాలే, కొన్ని నడుస్తున్నాయి, అవన్నీ డూబే. ఇప్పుడు కరెంట్ అన్నాడు, కరెంటు సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు కరెంటు కూడా. అంతా ఏమైందంటే మేము బాధపడుతున్నామేంటే, బ్యాంకుల వడ్డీ బలిసిపోయింది. ఇప్పుడు నేను ఎటు కాకుండా మందు దాగి సావన్నా, ఉరి పెట్టుకొని సావన్నా, వరిలో వాడన్నా,
అని ఆ బ్యాంకులో అడ్డివాడి బలిసిపోయింది. ఇక్కడనే మా డబ్బులు అయిపోయింది. ఇక్కడనేమో రుణమాఫీ రాకలేదు. చిన్న శక్తి 5 ఎకరాల భూమి మీద చిన్న శక్తి మాకు ఎటుగాని కోతిమైనాం కానీ రేవంత్ రెడ్డి మీద గద్దెక్కి బయట దేశాలు మాత్రము ఫ్రీగా తిరుగుతున్నాడు.